సార్ నమస్కారం సార్. సార్ ఆదాని, అంబానీ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులతో వస్తున్నారని తెలిసిందండి. ఎలాన్ మస్క్ కూడా. అది చాలా పెద్ద క్వెషన్. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో మాట్లాడడం కష్టం అండి. ఆ! పూర్వకాలం ఇంజినీరింగ్ రవి ట్యుటోరియల్స్, విజ్ఞాన్ ట్యుటోరియల్స్ ఉండేది మనం చదువుకున్నప్పుడు. అవునండి. అందులో ఇంజినీరింగ్, మెడికల్ చాలా ఫేమస్. 1 ఇయర్ ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చారు. హ్మ్. టైంలో లాస్ట్‌లో వచ్చిన వాళ్ళకి 1 మంత్‌లో చెప్పేసారు క్రాష్ కోర్స్ అని. నేను క్రాష్ కోర్స్‌లా చెప్పాలి మీరు అడిగింది. అవునండి. ఇది చాలా మంచి సైన్ అండి ఏపీ స్టేట్ వరకు. ఎందుకంటే ఏపీ స్టేట్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అవును. అది ఏ స్టేజ్‌లో ఉండాలి. నేను వైజాగ్‌లో పుట్టాను కాబట్టి నాకు బాధ అనిపిస్తది వైజాగ్ వెళ్తే. ఆ రోడ్లు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇండస్ట్రీ రాకపోవడం గానీ, వైజాగ్ వరకు ఓకే. మొత్తం ఏపీలో వైజాగ్‌లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో లేనివి కూడా అక్కడ ఉన్నాయి. ఓకే. కానీ మిగతా ఏరియాలు ఎస్పెషల్లీ అమరావతి అంటే నెక్స్ట్ జీరో లెవెల్‌లో ఉంది. ఎందుకంటే ప్లానింగ్ జరిగిందోటి ఇప్పుడు జరగబోయేది సీరియస్‌గా జరిగితేనే నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తది. అవునండి. అయితే దీంట్లో ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చారు. నంబర్ 1 ఏంటంటే అదానీ వాళ్ళు. అదానీ వాళ్ళు ఏంటంటే ఇండియా మొత్తంలో ఏ స్క్వేర్ అంట. ఏ స్క్వేర్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఆదాని, అంబానీ. అదానీ, అంబానీ ఏ స్క్వేర్. వీళ్ళిద్దరే మొత్తం దేశాన్ని ఏలుతున్నారు. యాక్చువల్లీ నేను పేర్లు చెప్పను. ఒకప్పుడు గవర్నమెంట్లో బడ్జెట్ పెడితే ఫస్ట్ పీఎం దగ్గరికి వెళ్ళదు, ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఓకే చేసిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేస్తారు. అది జరిగేది ఒకప్పుడు. ఓకే. ఎవరు ఎప్పుడని అడగండి, బట్ వాస్తవం అది. అంటే ఒపీనియన్ తీసుకుంటారు. ఒపీనియన్లో కొంచెం సజెషన్ చేస్తారు, ఇట్లా చేయండి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చారు అదాని. జనరల్గా ఎక్కువ ఈజ్ మోర్ ఫేమస్ ఫర్ పోర్ట్స్. మన దగ్గర 2 పోర్టులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ రాజేష్ అదాని అండ్ కరణ్ అదాని అని ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అయ్యారు ఏపీలో. చాలా విస్తృతంగా డిస్కస్ చేశారు. అమరావతి రింగ్ రోడ్ కానీ, మైన్స్ కానీ, ఐటీ, టూరిజం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, టూరిజం, రోడ్ మ్యాప్ ఒక డిస్కస్ చేశారు. అంటే మేము ఇందులో నుండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, ఫండింగ్ పెడతాం అని చెప్పి. సో అది పాజిటివ్ సైన్. అట్లానే ఫేజ్ 1, ఫేజ్ 2 డిక్లేర్ చేసి ఈ రింగ్ రోడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అంటారు. దుర్గా టెంపుల్, భవానీపురం, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా రీసర్వే చేసి ఇంకేమైనా అదనపు పాయింట్లు కావాలనుకుంటే అదనపు పాయింట్లు కూడా చూసి మొత్తం రింగ్ రోడ్ చేస్తామన్నారు. అది రోప్వే కూడా పెడుతున్నారు. రోప్వే అనేది టూరిజం పాయింట్ అయిపోద్ది. వాళ్ళ మోడల్ ఏంటంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, DBFOT అని అంటారు. సో ఈ మోడల్లో చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు రాయితీలు ఏమడుగుతున్నారంటే, మేము డెవలప్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ కొన్ని రాయితీలు కావాలి. రాయితీలు ఏంటంటే చెప్తాను. దాని తర్వాత ఇంకోటి అదానీ వాళ్ళు గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్ట్ ఉన్నాయి కదా, అవి కెపాసిటీలు పెంచుతా ఉన్నారు. అంటే కృష్ణపట్నం పోర్టు 78 మిలియన్ టన్స్ ఉంది ఇప్పుడు. దాన్ని 330 మిలియన్ టన్స్కి తీసుకెళ్తారు వీళ్ళకి చేతిలో పెడితే. అదేవిధంగా 13 బెల్ట్స్ ఉన్నాయి, 42 బెల్ట్స్కి వెళ్తున్నాయి. 2189 ఎకరాలు ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. దాంట్లో ఏంటంటే 1033 ఎకరాలు డిస్ప్యూట్లో ఉంది కోర్టులో. సో అది ల్యాండ్ పర్మిషన్ కావాలన్నారు. సో అది చూసుకున్న తర్వాత హైకోర్టు డిస్ప్యూట్లో కూడా కొన్ని ఎకరాలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం కావాల్సిన 2189, డిస్ప్యూట్లో ఉన్నది 289. ఇన్ని ఎకరాలకి డిస్ప్యూట్, ఆ కేసు సాల్వ్ చేయాలి. గవర్నమెంట్ అనుకుంటేనే సాల్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్లాన్ అన్నమాట. అట్లనే ఒక ఏపీఐసి దగ్గర 5 to 20 acres కావాలి. దేనికంటే ఇండస్ట్రీ జోన్ కావాలి, స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వమని. స్పెషల్ ఎనీ ఇండస్ట్రీ ఎస్సీ జోన్ అంటే మనం విన్నాం కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్. దానికి ఏంటంటే ట్యాక్స్ హాలిడే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, పవర్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఇస్తారు. ఎందుకంటే ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావట్లేదు కాబట్టి ఇండస్ట్రీ రావట్లేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ రావట్లేదు జనాలు బతకలేవుతున్నారు. వైఎస్ జగన్ గారు హయాంలో ఏమైందంటే స్కీమ్స్ మీద బాగా ఫోకస్ చేశారని. మంచి పనే చేశాడు, కానీ ఒకటి చేస్తే ఇంకోటి వదిలేకూడదు కదా. భిన్నవుతారు అనుకుంటే సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. సంక్షేమం డెఫినెట్లీ గుడ్ థింగ్. చేసిన 80-90 వేల కోట్లు సంవత్సరానికి పెట్టారు. కానీ మిగతా కూడా డెవలప్ చేస్తుంటే జనాలు అప్రిషియేట్ చేసేవారు. అక్కడ ప్రతి సీఎంకి ఒక లోపం అనేది ఉంటుంది. ఒకటి చేస్తే తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో పొగిడేవాళ్ళు కూడా అంతమందే ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే సో ఇండస్ట్రీ రావాలంటే వీళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. రిలయన్స్ కానీ, అదానీ కానీ, లేదా బయట నుండి వచ్చే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, దాన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్. అంటే మొన్న నాకు తెలిసి ఈ 3 జోన్లు కలిపి అదానీ, అంబానీ, లోకేష్ గారు చూసుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు ఫండింగ్ వచ్చేట. అంటే వాళ్ళు ఏమైనా 2 million to 3 million జాబ్స్ నెక్స్ట్ 5 to 10 years. 2 million జాబ్స్ అంటే 20 lakhs. 20 lakh ఎంప్లాయ్మెంట్ చాలా గ్రేట్. మొత్తం స్టేట్ సెటిల్ అయిపోతుంది. 20 నుండి 25 లక్షలు డెఫినెట్గా ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వేలలో స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసిన తర్వాత మైనింగ్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. తర్వాత మైనింగ్ ఇండస్ట్రీ తర్వాత ఇంకా చాలా అదర్ యాక్టివిటీస్లో కూడా ఫోకస్ చేస్తుంది. ఏఐసిటీ, ఫిలిం మేకింగ్, సైబర్ సెక్యూరిటీ, అట్లానే ఎక్స్పాన్షన్ ఆఫ్ డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా లిబరల్గా ఉండమంటున్నారు. మీరు పాలసీ ఉండి మీరు అక్కడ రాయితీలు ఇస్తే ఆ రాయితీలు క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఎంతైతే అమౌంట్ సేవ్ అవుతుంది. బికాజ్ కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చేస్తుంది కదా, ఒక్కొక్కరు 60 ఈ మధ్యన లోకేష్ గారు కూడా వెళ్ళారండి, అన్ని దేశాలు వెళ్ళేది అవును వచ్చారు కాబట్టి ఇది కూడా అవకాశం ఉంది. లోకేష్ గారు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసారు కదా అక్కడ. ఈ హెస్ మెట్ టెస్లా, ఒరకల్, మైక్రోసాఫ్ట్, సత్య నాడెల్లా, వీళ్ళందరినీ కూడా కలిశారు. కలిసి ఎలా మన టెస్లా సిఇఓని కలిసారు, వైభవ్ అని ఎవరో ఉన్నారు. కలిసి పాజిటివ్గా ఆహ్వానించాడు. ఏపీకి సరైన ప్లేస్ మీకు డేటా సెంటర్. అట్లా ఈక్వినిక్స్ కంపెనీ అని ఉంది. డేటా సెంటర్స్ ఆల్రెడీ 260 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఫ్యూచర్ అంతా ఏఐ సిటీ, స్కిల్ వర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఇవే ఉంటాయి. సో వీళ్ళందరినీ ఆహ్వానిస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఒకసారి ఆ లెవెల్లో టెస్లా లెవెల్ ఎలాన్ మస్క్ కానీ లేదా ఈ అంబానీ కానీ అదానీ కానీ ఒరకల్ అంటే మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్లో బిగ్గెస్ట్ కంపెనీస్ వరల్డ్లో మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో కూడా ఏషియాలోనే పెద్ద పెద్ద గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబిఎం కానీ, ఒరకల్ పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఆఫీస్ ఇక్కడ. ఎందుకంటే మేజర్ రీజన్ ఏంటో తెలుసా, లేబర్ ఈజ్ వెరీ చీప్. మనకి మన దగ్గర రావడానికి కారణం కాస్ట్ ఆఫ్ లివింగ్. అమెరికాకి ఇక్కడ పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ అండి, చాలా తక్కువ. చీప్ లేబర్ దొరుకుతుంది. అది తర్వాత ప్రభుత్వం కూడా భూములు ఇస్తానంటుంది. చేయాలి, ఇండస్ట్రీ పాలసీ చేయాలి. తెలంగాణ కూడా ఇప్పుడు ఒకప్పుడు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు చంద్రబాబు టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ తీసుకొచ్చాడు. వన్ ఆఫ్ ది మిగతా సీఎంస్ కూడా చేశారు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అంటే చంద్రబాబు ఒకసారి ఎలక్షన్ పోయిన రీజన్ కూడా ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేశారు, సాఫ్ట్వేర్ని ఫోకస్ చేశారు అన్నారు. బట్ సాఫ్ట్వేర్ ఆయన ఎప్పుడు వదలలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంప్రూవ్ చేశారు, కేటీఆర్ గారు ఇంప్రూవ్ చేశారు, అందరూ వచ్చిన వాళ్ళు అందరూ చేశారు. ఇప్పుడు ఐడెంటిఫికేట్ స్టార్ట్ మాత్రం సిబిఎన్ గారు. సో ఆ అనుభవాన్ని అక్కడ రంగరిస్తారు. ఇక్కడ ఏదైతే ఏపీలో డెవలప్ చేసిన అనుభవం ఉందో అనుభవాన్ని ఇక్కడ చూపించి మనం హైదరాబాద్ కంట బాగా చేయాలనే తపన ఉంది. ఆయన తలుచుకో మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే కెపాసిటీ ఎంతమంది లీడర్స్ ఉన్నారండి ఇండియాలో, టాప్ ఆఫ్ ది టాప్. సో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, నాలెడ్జ్ ఉంది. అలాంటి వాడిని జైల్లో పెట్టారు, మన దురదృష్టకరం. సో ఆయనకున్న నాలెడ్జ్ కాకపోతే ఇప్పుడు విటమిన్ ఎం లోపం ఉంది, మనీ లేదు. మనీ వస్తే కనుక ఇప్పుడు రింగ్ రోడ్ వీళ్ళే డెవలప్ చేస్తానంటున్నారు. ఆ పాయింట్ రింగ్ రోడ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. మనకు ఓఆర్ఆర్ ఎంత పట్టింది, 7-10 సంవత్సరాలు పట్టింది. ఆర్ఆర్ కూడా అంతే పడుతుంది. ఆల్రెడీ 3-4 సంవత్సరాలు, ఇంకో 3-4 సంవత్సరాలు కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే పెట్టుబడులు దాదాపు ఒక 5-10 లక్షలు ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 5 to 10 yearsలో వస్తుంది. వాళ్ళైతే 30 లక్షలు అంటున్నారు. నేను 15-20 లక్షలు వచ్చినా మోర్ దెన్ ఎనఫ్. అటు యుఎస్ నుండి వస్తాయి. ఒక్కసారి ఎలన్ మస్క్ వచ్చాడంటే మామూలుగా ఉంటుంది సినిమా. ఆయన నాకు తెలిసింది ఏంటంటే 10 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడంట. ఆయన ఎంతలా అనుకో మంచి యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంది. ఆయన తలుచుకుంటే వదలడు, పట్టింది ఎంత లాస్ అయినా. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, అందులో ఎన్ని చేసాడో చూసారు రాకెట్లో. ఇంకోటి కొత్తగా నేను విన్నది ఏంటంటే అమెరికా నుండి ఇండియాకి ఎంత దూరం, ఎన్ని గంటలు ఫ్లైట్లో మీకు ఐడియా ఉందా? 24 hours అంత పడుతుంది. 16 నుండి 17 గంటలు పడుతుంది. అది 40 నిమిషాల నుండి 50 నిమిషాలు అవుతుందంట. ఆయన కనిపెడుతున్నాడు 40 నుండి 50 నిమిషాల్లో ఢిల్లీ టు అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో. ప్రపంచంలో ఏ మూలకైనా అరగంట నుండి గంటలో వెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఏ మూలైనా అమెరికా నుండి ఎస్పెషల్లీ ఇండియాకి అది ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది, R&Dలో ఉంది. 10 సంవత్సరాలు బట్టి R&D చేస్తున్నారు. బట్ ప్రోటోటైప్ రెడీ అయింది. అది కానీ సక్సెస్ అయితే రాకెట్, ఇట్ ఇస్ నాట్ ప్లేన్, రాకెట్లో వెళ్తారు. రాకెట్ కెపాసిటీ ఎంత తెలుసు, ప్లేన్లో ఐ థింక్ 200-300 మంది ఉంటారు. రాకెట్ కెపాసిటీ 1000, ఒక ట్రిప్కి 1000 మంది. ఓకే, అది కానీ వస్తే ఇంక మరి పల్లెటూరు వెళ్ళినట్టు ఇక్కడ గుంటూరు కూడా అది ఇక్కడ నుండి 1 గంట యాదగిరిగుట్ట వెళ్ళినంతసేపు ఉంటుంది. మొత్తం అమెరికానే ఇండియాకి వస్తారు. సో ఆయనతో పెట్టుకుంటే ఇక మిగతా వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి మెయిన్, ట్రంప్ గెలిచిన తర్వాత, ట్రంప్ గెలడానికి కారణమే ఈయన ఎలన్ మస్క్. అందుకని క్యాబినెట్లో పొజిషన్ ఇచ్చారు ఆయనకి, అర్థమవుతుందా? సో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని బోర్డు పెట్టి దానికి వివేక్ రామస్వామి, ఎలన్ మస్క్ వీళ్ళిద్దరిని అడ్వైజర్గా పెట్టారు. అంటే గవర్నమెంట్ ఏం పనులు చేస్తుందో అది అబ్జర్వ్ చేసి దానికి డైరెక్షన్ ఇచ్చి 2026 కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఆల్రెడీ అమెరికా బెస్టే ఉంది, ఇంకొద్ది ఫైనాన్స్ పొజిషన్ ఇంప్రూవ్ కావాలని చెప్తున్నారు. సో అదన్నీ జరిగితే ఏపీకి నిజంగా మంచి రోజులు వచ్చినట్టే. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.